సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం వచ్చేసి మనం అయితే అలైట్మెంట్ యాప్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో యూజ్ చేసిన ఫాంట్ లింక్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ అయితే మీరు అలైట్మెంట్ యాప్ అయితే ఇట్లా ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్మెంట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏదైనా ఒక రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా నేనైతే 4:5 రేషియో అయితే తీసుకున్నా. మీరు ఏదైనా ఒక రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ నా పేజ్ నేమ్ అయితే ఎంటర్ చేస్తాను. మీరు ఏదైనా మీ పేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ అలైన్మెంట్ అయితే మిడిల్లో పెట్టుకోండి కరెక్ట్. ఫాంట్ మీద క్లిక్ చేసి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో ఇస్తాను. అక్కడ నుంచి ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సైజ్ని అయితే ఇంక్రీజ్ చేయండి. ఫాంట్ సైజ్ని అయితే ఇట్లా. సో ఇలా మీ సైజ్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత కలర్ మీద క్లిక్ చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ మీ పేజ్ నేమ్ అయితే ఇట్లా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ప్లస్ సగం మీద క్లిక్ చేసి ఒక షేప్ని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎడిట్ షేప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఎక్స్ అండ్ వై ఉంటుంది. సో వీటిని అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఎక్స్ని అయితే ఇంక్రీజ్ చేయండి ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ వై ఉంది కదా, సో వై మీద క్లిక్ చేసి వైని కొంచెం డిక్రీజ్ చేయండి. సో ఇట్లా మనకు ఒక లైన్ లాగా వస్తుంది. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ వచ్చి మూవ్ ఎంట్రన్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ లైన్ అయితే మీరు ఎండింగ్లో పెట్టుకోండి ఇట్లా. సో మీరు కావాలనుకుంటే ఇట్లా మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే ఎండింగ్లో అయితే యాడ్ చేస్తున్నా. ఇట్లా మీరు స్టార్టింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఎండింగ్లో అండ్ అది కూడా సో కరెక్ట్ నేమ్ మిడిల్లో పెట్టిన. సో ఇప్పుడు మీరు నేమ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ అలాగే షేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండింటిని కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మీద మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకైతే నేమ్ అయితే కట్ అయిపోతుంది మిడిల్లో. సో దాని తర్వాత మనమైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని ట్రాన్స్పరెంట్ చేద్దాం. సో మీద మనకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి బ్లాక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ట్రాన్స్పరెంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకైతే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరైతే సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీకు వాటర్ మార్క్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ఇంతకుముందు మనం ఎడిట్ చేసుకున్న వాటర్ మార్క్ ఉంది కదా, అది ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏదైనా ఒక రేషియోని సెలెక్ట్ చేసుకొని వీడియోని అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇంతకుముందు ఎడిట్ చేసిన వాటర్ మార్క్ని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మూవ్ ఎంట్రన్స్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇట్లయితే మీరు జూమ్ని అయితే లెస్ చేయండి కొంచెం. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రొటేట్ చేయండి, ఇట్లా -90 పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే ఇట్లా బాటంలో యాడ్ చేసుకోండి కార్నర్లో. సో నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి షాడోని అయితే ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ అయితే మీరు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కాంట్రాస్ట్లో ఓవర్లే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మీరు మొత్తం అయితే బ్యాక్ రండి. సో వాటర్ మార్క్ ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్ తీసుకొని మిగతా పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేయండి. సో ఇట్లయితే మీరు వాటర్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే తింటే బాయ్.